తమిళ్ హీరో విజయకాంత్ సినిమాలు తెలుగులో రీమేక్ చేసి ఇక్కడ హీరోలు పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. విజయకాంత్ గారు మన డిసెంబర్ 28న చనిపోయారు. ఈయన మొత్తం 150 సినిమాలు చేశారు. అందులో కొన్ని తెలుగు హీరోలు రీమేక్ చేసి ఇక్కడ బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఆ సినిమాలు ఏంటంటే చిరంజీవి గారు ఠాగూర్ సినిమా చిరంజీవి గారికి ఎంత మంచి పేరు తెచ్చిందో అందరికీ తెలుసు. ఈ సినిమా తమిళ్లో విజయకాంత్ హీరోగా వచ్చిన రమణ మూవీకి రీమేక్. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కి ఇది రెండవ సినిమా. తమిళ్లో సంచలన విజయం సాధించింది. తెలుగులో ఠాగూర్ ని వివేనాయక్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి ముందు కూడా చిరంజీవి గారు విజయకాంత్ గారు కొన్ని మూవీస్ రీమేక్ చేశారు. దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ 1981లో విజయకాంత్ ని హీరోగా పెట్టి సంతం బోరు ఇరత్తరై అనే సినిమాను తీశారు. ఆ సినిమాను అదే డైరెక్టర్ తెలుగులో చిరంజీవి గారిని పెట్టి తీశారు. చట్టానికి కళ్ళు లేవు అని పేరుతో. 2 లాంగ్వేజ్ లోనూ మంచి హిట్ అయింది. ఇదే కాకుండా చిరంజీవి గారు ఇంకో 2 సినిమాలు కూడా రీమేక్ చేశారు. ఖైదీ నంబర్ 786 అండ్ దేవంతకుడు సినిమాలు కూడా రవికాంత్ గారి మూవీస్. వెట్రి అండ్ అమల్ కోవిల్ కిజక్కలే మూవీకి రీమేక్స్ అవి. ఇంకా విక్టరీ వెంకటేష్ గారు కూడా విజయకాంత్ మూవీస్ రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ నటించిన చిన్నరాయుడు మూవీ తమిళ్లో చిన్నగౌండర్ కి రీమేక్. నెక్స్ట్ మోహన్ బాబు గారు 1987లో తెలుగులో నటించిన నేనే రాజు నేనే మంత్రి మూవీ తమిళ్లో నన్నే రాజా నన్నే మంత్రికి రీమేక్. మోహన్ బాబు నామగుడు నాకే సొంత మూవీ కూడా తమిళ్ రీమేక్. ఎన్ పురుషన్ వెనక మట్టం మూవీకి రీమేక్. ఇక రాజశేఖర్ నటించిన మా అన్నయ్య మూవీ కూడా తమిళ్ విజయకాంత్ వినతై పోలన్ మూవీకి రీమేక్. అలా తమిళ్లో విజయకాంత్ గారి మూవీస్ ని రీమేక్ చేసి తెలుగులో కూడా మంచి సక్సెస్ ని చూశారు ఇక్కడ హీరోస్. రెస్ట్ ఇన్ పీస్ విజయకాంత్ గారు.